హాయ్ హలో నమస్తే. ప్రభువా క్షమించని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సాక్ష్యాలు వేశారట. వెంకటేశ్వర స్వామికి నువ్వు క్షమాపణ ఎందుకు చెప్పవు అని ఒక ఎమ్మెల్యే చేసిన కామెంట్ ముందు వినండి, తర్వాత కామెంట్ చేద్దాం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష, వాళ్ళ సాక్షి పేపర్లో ఒక రిపోర్టర్ క్రీస్తు విషయంలో ఒక తప్పు జరిగిందని ఆయన ప్రభువా క్షమించన్నాడు. ప్రభువా క్షమించానడమే కాదు అధ్యక్ష, క్రైస్తవ సోదరులకందరికీ క్షమాపణ కోరుకుంటున్నాను అన్నాడు అధ్యక్ష. అధ్యక్ష 235 కోట్ల రూపాయల దగా, 59 లక్షల కేజీల నెయ్యి, లడ్డు ప్రసాదాలు, ఇంత ఘోరం జరిగితే హిందూ మత విధ్వంసానికి మీరు కారకులైతే కనీసం ఒక్క రోజైనా క్షమాపణ కోరారు అధ్యక్ష. హిందువులని క్షమాపణ కోరరు, వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు చెప్పరు. మీరు ఇక్కడికి వచ్చి ఘోరమైనటువంటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, మహాపాపాలు చేశారు, మహాపరాధాలకు పాల్పడ్డారు, పవిత్రతకు భంగం కలిగించారు, భక్తుల విశ్వాసంతో ఆటలాడారు, పవిత్రమైన స్థలాన్ని అవమానించారు, చివరికి దైవ ద్రోహానికి పాల్పడ్డారు, చరిత్రలో క్షమించరాని తప్పు చేశారు అధ్యక్ష. అందుకనే అధ్యక్ష, ఎప్పుడు కూడా తిరుమల దేవుడికి తిరునామంలోని ఆ దేవుడు వీళ్ళ తప్పులన్నింటినీ చూశాడు కాబట్టి, వీళ్ళు అపచారం చేశారు కాబట్టి, మహాపాపం చేశారని ఒకటి పక్కన ఒకటి పెట్టి 11కు పరిమితం చేశారు. ఇది ఆ దేవుడు వీళ్ళ సో అదే సంగతి. ఎప్పుడో సాక్షి వాళ్ళు పొరపాటు చేశారట, ప్రభువా క్షమించని పేపర్లో ప్రెస్ నోట్ ఇచ్చారట. మరి నాకైతే తెలియదు, దాని గురించి అవగాహన లేదు. మరి అంత పెద్ద పొరపాటు ఏం చేశారు? మరి పేపర్లో ఇచ్చి ప్రభువా క్షమించని క్షమాపణ చెప్పేంత తప్పేం జరిగింది క్రిస్టియన్స్ మీద? నాకైతే తెలియదు. ఓకే, పోనీ వాళ్ళు ఏమైనా పొరపాటు చేసి క్రిస్టియన్స్ ఏమైనా డిమాండ్ చేశారు అది క్షమాపణ చెప్పమని. సరే, ఆ కంట్రవర్సీ నాకు తెలియదు కాబట్టి మాట్లాడట్లేదు. బట్ అల్టిమేట్గా నేనేది ఏంటంటే, ఇద్దరు క్షమాపణ చెప్తే ఈ సమస్య, ఇప్పుడు సాక్షి వాళ్ళు ఏదో ఒక ప్రింట్ చేస్తే అది పబ్లిక్గా పొరపాటు జరిగింది కానీ పబ్లిక్గా వాళ్ళు క్షమాపణ చెప్పుండవచ్చు. ఓకే, పబ్లిక్గా పొరపాటు జరిగితే పబ్లిక్ క్షమాపణ చెప్పుండవచ్చు. ఇది అంతర్గతంగా 4 గోడల మధ్య గుట్టు చప్పుడు కాకుండా వెంకటేశ్వర స్వామి గారి యొక్క ప్రతిష్టతని కాపాడాల్సినటువంటి రాజకీయ ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, అంతర్గతంగా కాపాడాల్సినటువంటి రాజకీయ పార్టీలు 4 గోడల మధ్య ఉండి గుట్టుగా ఉండాల్సినటువంటి విషయాన్ని పబ్లిక్ చేశారు. ఓకే, ఇదిగోండి మా టైంలో జరిగింది కాబట్టి క్షమాపణ చెప్తున్నామని ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెప్పారనుకోండి, అంతర్గతంగా ఉన్న దాన్ని తీసుకొచ్చి బయట 4 గోడల మధ్య వేసాము, 4 గోడల మధ్య ఉన్న బాహ్య ప్రపంచంలోకి వేసి మేము కూడా క్షమాపణ చెప్తున్నాం, మీరు కూడా చెప్తారా? ఇద్దరు చెప్తే సమస్య అయిపోద్ది, సమస్య సాల్వ్ అయిపోద్ది. ఇది ఓకే నా ఉద్దేశం. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే, వీళ్ళేమో మేము క్షమాపణ చెప్పు, నువ్వే అంతర్గతంగా ఉన్నదాన్ని బయటేసామని వీళ్ళేమో నువ్వు క్షమాపణ చెప్పాలి, ఎందుకంటే నువ్వు యేసుక్రీస్తు. నేను గతంలో చెప్పానా తన్నుకొని అక్కడికి వస్తారు వీళ్ళు అని చెప్పానా? నేను వద్దు అంటే, ఎందుకంటే అల్టిమేట్గా ఏం చేస్తారండి వాళ్ళు? అల్టిమేట్గా మైనారిటీస్ మీద పడతారు. ఓకే, బాగా కోపం వచ్చింది, బాగా తన్నుకున్నారనుకోండి, ఇద్దరు రెడ్డులు తనుకుంటున్నారు, లేదా ఇద్దరు కమ్మలు తనుకుంటున్నారనుకోండి, వాళ్ళిద్దరు ఏమని తిట్టుకుంటారంటే, రే నువ్వు మాలన కొడుకు అని తిడతాడు, రే మాదిన కొడుకు అని తిడతాడు. వాళ్ళిద్దరు రెడ్లే అంటే ఎందుకు? నువ్వు అవతరం బూత్ అనమాట. ఏది మానవుడు అనేది బూత్ అనమాట వాళ్ళకి, మాదిగుడు అనేది బూత్ అనమాట. భార్యను కొట్టేవాళ్ళు మాదిగలంజ. ఈ రెడ్డులు కమ్మోళ్ళు వాళ్ళ ఇంట్లో భార్యలను కొట్టేవాళ్ళు కులం పెట్టి కుడుతూ ఉంటారు. అంటే అందరూ తిడతారని నేను అంటలా, జనరల్ స్టేట్మెంట్ చేస్తాను. ఇప్పుడు చాలామంది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు వచ్చి మాకు చెప్తారు కదా, నేను అనవసరంగా చేసుకుని కులం పెట్టి తిడుతున్నాడు, మాదిగలంజ అంటున్నాడు, మాలంజ అంటున్నాడు, భర్త భార్యను కొట్టి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ గృహహింస అటు తిరిగి ఎక్కడికి వస్తారంటే ఒక మైనారిటీ దగ్గరికి వస్తారు. ఓకే, ఇప్పుడు నేను అందుకే చాలాసార్లు చెప్పాను కదా, అటు తిరిగి క్రైస్తవుల దగ్గరకు వస్తారు వీళ్ళు, గుడు తనుకొని. ఇప్పుడు ఆయన చెప్పాడు కదా, నువ్వు క్రిస్టియన్స్కి అయితే చెప్పావు కానీ ఇప్పుడు ఎందుకు చెప్పవు? పవన్ కళ్యాణ్ ఏమో క్రిస్టియన్స్కి జరిగితే ఊరుకుంటారా, మాకెందుకు జరగాలి?
చంద్రబాబు నాయుడు గారేమో మీరు మత ప్రచారం చేస్తారు కానీ మాదెందుకు చేయరు. ఓకే, మీరు అనుకోని మధ్యలో ఆ యేసుక్రీస్తు ఏం చేశాడు, అతను ఏం చేశాడు. ఓకే, మధ్యలో పాపం ఏదో ఉంది సీత కొట్టుకుని మధ్యలో పీతకి ఇరుక్కుందని చెప్పి ఇప్పుడు ఈ క్రిస్టియన్స్ ఇరుక్కున్నారనమాట ఈ లడ్డు గొడవలు. ఇప్పుడు 4-5 మాట్లాడారు అసెంబ్లీలో. సాక్షాత్ అసెంబ్లీలో క్రిస్టియన్ అనే పదం, జీసస్ అనే పదం, ప్రభువా అనే పదం, ఏదైనా సరే ఆ పర్టికులర్ టాపిక్ హిందూ మతానికి సంబంధించిన టీటీడీలో కల్తీకి టాపిక్లోకి వెళ్ళిందంటే మీరు జస్ట్ ఇమాజిన్ దాట్. నేను అదే చెప్పాను ఇది వెళ్ళిద్ది అని. అందుకే నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, ఎందుకంటే మీరు వద్దు అని చెప్తుంటాను. సరే, ఏదేమైనా నేనేమన్నది ఏంటంటే అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే ఇది అసలు యాక్చువల్గా బీజేపీ వాళ్ళ టాపిక్. అది బీజేపీ వాళ్ళ టాపిక్ కదా. హిందుత్వ, గుడులు కాపాడటం, గుడుల కోసం వాళ్ళు మాస్టర్స్. ఎవరు? భారతీయ జనతా పార్టీ మాస్టర్స్ వాళ్ళు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బజరంగ్ దళ్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, దే ఆర్ మాస్టర్స్ ఇన్ దాట్. దేంట్లో హిందుత్వ గురించి, గుడ్ల గురించి మాట్లాడుకోవటంలో వాళ్ళు ఆరితేరున్నారు. వాళ్ళ సబ్జెక్ట్ ఇది. వాళ్ళు ఇంటర్నేషనల్ గేమ్ మ్యాచ్లు ఆడతారు. బీజేపీలో ఏం మాట్లాడతారు ఇప్పుడు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బజరంగ్ దళ్ వీళ్ళు ఏం మాట్లాడతారు, ఎందుకంటే ఇది వాళ్ళకి గల్లీ మ్యాచ్ లాంటిది. వాళ్ళు ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడతారు వాళ్ళు. ఓకే, అక్కడ పైన ఇప్పుడు ఇది గల్లీలో కొట్టుకొని ఢిల్లీ స్కోర్ బోర్డులు వేస్తారు, గల్లీలో కొట్టుకొని ఢిల్లీ స్కోర్ బోర్డులు వేస్తారు కాబట్టి ఇద్దరు వేస్తారు కాబట్టి వాళ్ళు పెద్దగా ఇంటర్ఫియర్ అవ్వట్లే. అదర్వైజ్ ఇంత పెద్ద రచ్చ జరుగుతుంటే వై బీజేపీ ఈజ్ నాట్ రెస్పాండింగ్? వై నరేంద్ర మోడీ ఈ నెవర్ రెస్పాండెడ్? వై అమిత్ షా నెవర్ రెస్పాండెడ్? వై అమిత్ మాల్వా ఈ నెవర్ రెస్పాండెడ్? ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మనం చేపట్టేది ఎందుకంటే తన్నుకొని మన దగ్గరికి వస్తారు. డోంట్ వరీ, జస్ట్ కాన్ఫిడెంట్గా ఉందాం, వాళ్ళు తన్నుకొని చివరికి మన దగ్గర వస్తారు అని వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు అంతే. కాబట్టి ఇదంతా వాళ్ళ దృష్టిలో ఇదంతా గల్లీ పాలిటిక్స్ ఇది. ఓకే, వీళ్ళిద్దరూ కొట్టుకొని బహుశా వాళ్ళు నవ్వుకుంటున్నారేమో. బహుశా చంద్రబాబు ఏమంటారు, అమిత్ షా గారు, మోడీ గారు, మోహన్ భగవత్ గారు వాళ్ళందరూ రూమ్లో 4 గోడల మధ్య నవ్వుకుంటున్నారు వీళ్ళ రాజకీయం చూసి. ఎందుకంటే వీళ్ళిద్దరు హిందుత్వం మీద కొట్టుకుంటున్నారు, మన సబ్జెక్ట్ మీద పిల్లలు కొట్టుకుంటున్నారు అనుకుంటున్నారేమో నేను అనుకుంటున్నాను. ఓకే, దిస్ ఈజ్ దేర్ సబ్జెక్ట్ అంటేనా. ఓకే, ఏమో మరి వీళ్ళు ఇప్పుడైనా సరే, నేను మొన్నటి వరకు అసలు ఈ టాపిక్ మీరు మాట్లాడకూడదు, నేను ఇప్పుడు కోరుకున్నా మీరు మాట్లాడండి, ఈ టాపిక్ మీరు మాట్లాడండి, మీరు అసలు ఆపొద్దు దీన్ని. ఈ టాపిక్ని మీరు ఆల్మోస్ట్ ఒక 2-3 నెలలు నడపండి దీన్ని. పార్లమెంట్ సెషన్ అయిపోయేంతవరకు ఎలాగ నడుపుతారు, ఎందుకంటే అక్కడ మోడీకి మద్దతు ఇస్తారు కాబట్టి, 2 పొలిటికల్ పార్టీలు మోడీకి మద్దతు ఇస్తారు కాబట్టి పార్లమెంట్ అయిపోయేంత వరకు ఎలాగో నడుపుతారు. ఆ తర్వాత కూడా నడపండి. ఎందుకంటే ఇప్పుడు మీరు దళితుల గురించి మాట్లాడాలని దళితులు రిజర్వేషన్స్ అడుగుతారు, అది మీ తలకాయ నొప్పి. ఓకే, అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడితే వాళ్ళు ఉద్యోగం ఇవ్వమంటారు, ఎందుకు మీకు తలకాయ నొప్పి? అది నిరుద్యోగం మాట్లాడితే ఉద్యోగం ఇవ్వమంటారు, అనవసరం. కాబట్టి దాని గురించి మాట్లాడకండి. మైనారిటీల గురించి మాట్లాడితే మళ్ళీ వాళ్ళు మా ఫండమెంటల్ రైట్స్, ఆ రాజ్యాంగము, కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ హక్కు అంటారు. ఎందుకోసం కూడా ఇదైతే ఈజీ టాపిక్, అది మాట్లాడేసేద్దాం. ఓకే, పిల్లల యొక్క స్కూళ్ళు గురించి మాట్లాడితే మళ్ళీ పాస్ పర్సంటేజ్ చూపించాలి, ఆ స్కూల్లో ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది బయటకు వచ్చారు, ఎవరి ఎడ్యుకేషన్ బాగుంది, ఎవరు బాగా చదువు చదువుతున్నారు, ఇవన్నీ చెప్పాలి మళ్ళీ ప్రజలకి. ఇది ఈజీ టాపిక్ కదా. సో ఇది మాట్లాడేద్దాము. కార్మికుల యొక్క చట్టాలు, కార్మికులకి అక్కడ పెట్టేటువంటి బిల్లులు, కార్మిక చట్టాలు, వాటన్నిటికీ మాట్లాడాలి. ఎందుకు కార్మికుల గురించి మాట్లాడితే వాడు జీతం పెంచమంటాడు, మినిమం వేజ్ అంటాడు, కార్మికుడు నాకు సరైన ఫెసిలిటీ ఇవ్వట్లేదు అంటాడు, కనీసం టాయిలెట్ కూడా లేదు ఫ్యాక్టరీలను గొడవ చేస్తాడు కార్మికుడు. ఆడి గురించి ఎందుకు? ఇది కరెక్ట్ టాపిక్, మనం మాట్లాడుకుందాం. మాట్లాడండి, 4-5 సంవత్సరాలు ఇలానే మాట్లాడండి. ఈ యొక్క ప్రభుత్వం అయిపోయేంతవరకు మాట్లాడండి, నెక్స్ట్ ఎన్నికలు వచ్చేంతవరకు మాట్లాడండి, నో ప్రాబ్లం. మనం కోఆపరేట్ చేస్తాం మీకు ఈ టాపిక్ మీద, 100% కోఆపరేట్ చేస్తాము. ఓకే, బీజేపీ వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నట్టు మేము ఎందుకు చేయలేము? బీజేపీ వాళ్ళు సైలెంట్గా ఉన్నారు కదా, వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు కదా.
ఎందుకు బీజేపీ వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు మరి బీజేపీ వాళ్ళు ఎందుకు ఇంత పెద్ద రచ్చ జరుగుతుంది, బీజేపీ వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారంటే, ఇప్పుడు ఈ గొడవ మనం ఆపేమంటే పోలవరానికి డబ్బులు ఇవ్వమంటారు, స్టీల్ ప్లాంట్ కట్టమంటారు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపమంటారు, అక్కడ స్టీల్ ప్లాంట్ ఇవ్వమంటారు, స్పెషల్ స్టాటస్ ఇవ్వమంటారు, ఓకే రోడ్లు బంగ్లాలు ఇవ్వమంటారు, ఇన్ని అడుగుతారు. ఆంధ్రప్రదేశ్లో ఏమంటారు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో చాలా ఉన్నాయి, మరి అవన్నీ ఇవ్వమంటారు, అవన్నీ మనం ఇవ్వలేము. ఇది చాలా ఈజీగా గొడవ తనుకుంటున్నారు కదా, తనుకోండి అని చెప్పి వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు, ప్రజలు కూడా ప్రశాంతంగా ఉన్నారు. ప్రజలు పాపం ఏంటంటే వాళ్ళు అమాయకులు. ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమాయకులు. ఎందుకు అమాయకులు అన్నానంటే, నిజం మాట్లాడితే ఎవరికి సరైన ఉద్యోగం లేదు. గ్రామీణ ప్రాంతాలు నేను చూసిన కల్లారా ఎవరికి సరైన ఉద్యోగం లేదు. అందరు అన్ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు. అన్ఎంప్లాయ్మెంట్లో ఉద్యోగం లేకుండా పెళ్లి చేసుకోకుండా ఎంతవరకు ఉంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒక 20-21 years దాటగానే ప్రజలు ఉండేది దాని మీద పెళ్ళిళ్ళు చేసుకోమని. ఉద్యోగం లేకుండా పెళ్ళిళ్ళు చేసుకున్నారు అందరు గ్రామీణ ప్రాంతాల్లో. ఇప్పుడు వాడు భార్యను ఎలా పోషించాలి, పిల్లల్ని ఎలా పోషించాలి, ఈ యావ తప్ప నాకు ఉద్యోగం ఎందుకు రావట్లేదు, నేను ఎందుకు చదువుకోలేకపోయాను, నాకెందుకు ఇంకా ఊరి పెట్టున్నాను, ఎందుకు నాకు ఇంకా వ్యవస్థ ఇలా ఉంది, ఎందుకు నాకు కనీసం అవకాశాలు కల్పించలేకపోతున్నారు, ఎందుకు నేను పేదరికంలో అల్లాడుతున్నాను, ఎందుకు నాకు ఇంగ్లీష్ రాలేదు, ఎందుకు నాకు ప్రైవేట్ కంపెనీలు తీసుకోలేదు, ఎందుకు నేను అమెరికా యూకే వెళ్ళలేకపోతున్నాను, ఎందుకు ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఇంజనీరింగ్ చేసి గడ్డికి వస్తున్నాను, ఇవన్నీ ఆలోచించే టైం వాడికి లేదు. ఎందుకు వాడికి ఉద్యోగం లేదు, బలవంతంగా పెళ్లి చేసి ఉంటారు, భార్య పిల్లల్ని పోషించుకోవడంలో బిజీగా ఉన్నాడు, కూలి పని చేసుకొని ఆటో డ్రైవర్ నడుపుకొని ఏదైనా సాయంత్రానికి భోజనం చేయడం సిద్ధంగా ఉన్నాడు. ప్రజలు మొత్తం ఈ బిజీగా ఉన్నారు. వీళ్ళు మాత్రం ఒక టాపిక్కి నడుపుతున్నారు 6 నెలల నుంచి. ఈ 6 నెలల్లో మధ్యలో యేసుక్రీస్తుని లాగుతున్నారు, మధ్య మధ్యలో గెస్ట్ ఎంట్రీ ఇస్తున్నాడు యేసుక్రీస్తు గారు. ఓకే, ఆయన గెస్ట్ ఎంట్రీ మధ్యలో ఎందుకో తెలియదు. ఆల్ ద బెస్ట్. ఇంకా మీరు మాట్లాడాలని ఆల్ ద బెస్ట్ మీ అందరికీ.